బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ కొన్నేళ్ల పాటు నరకయాతన అనుభవించింది. 6 సంవత్సరాల క్రితం ఓ మహిళకు సర్జరీ చేసిన వైద్యురాలు కడుపులోనే కత్తెర ఉంచి కుట్లు వేసింది. దీంతో అప్పటి నుండి బాధితురాలు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగానే నరకం చూసింది. కడుపు నొప్పి ఎక్కువై ఆసుపత్రికి వెళ్లిన బాధితురాలు స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్ అయింది. కడుపులో సిజర్ ఉండటాన్ని గమనించి అందరూ నిర్ధాంతపోయారు. స్కానింగ్ రిపోర్టులో వైద్యురాలి నిర్వాకం బయటపడటంతో సదరు మహిళకు మళ్లీ వైద్యం చేస్తానని డాక్టర్ హామీ ఇచ్చింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం మహిళ కడుపులో ఒక కత్తెర నుంచి సర్జరీ చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఆ కత్తెర కడుపులోనే ఉండి మహిళ తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరింత మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. మంచిర్యాల జిల్లాకు చెందిన గర్భిణి గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీ నిమిత్తం సంప్రదించారు. 2017 ఏప్రిల్లో ఆపరేషన్ కోసం సంప్రదించగా సదరు మహిళా డాక్టర్ సిజేరియన్ ప్రిపేర్ చేస్తుంది. సిజేరియన్ అనే ఆసుపత్రి సిబ్బంది పరీక్షలు నిర్వహించిన అనంతరము సిజేరియన్ చేయాల్సిందిగా సూచించారు. ఆపరేషన్ నిర్వహించిన అనంతరము మహిళకి బాబు జన్మించాడు. ఇదంతా బాగుందని సంతోషపడి డెలివరీ తర్వాత 3 నెలలకి మహిళకి కడుపులో నొప్పి తిరిగి మళ్ళీ 3 నెలల తర్వాత నొప్పి రావడంతో మళ్ళీ సదరు హాస్పిటల్ సంప్రదించారు. సంప్రదించిన తరుణంలో వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చేసి తాత్కాలిక ఉపశమనం పొందేలా మహిళకి టాబ్లెట్స్ అవి ఇచ్చేసి పంపించేశారు. ఇది 3-4 సార్లు అలాగే రిపీట్ అయింది. తరచూ నొప్పి రావడంతో ఇటీవల అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని హాస్పిటల్ సంప్రదించగా స్కానింగ్ చేసి స్కానింగ్ లో కత్తెర ఉన్నట్టు అక్కడ వైద్యులు నిర్ధారించిన అనంతరం కుటుంబ సభ్యులు మళ్ళీ గోదావరిఖనిలోని మహిళా వైద్యురాల్ని ఈ ఘటన మీద డిమాండ్ చేయగా మహిళ కాంప్రమైజ్ ఈ విషయం బయటికి ఎవరికి పొక్కకుండా 3,50,000 రూపాయలు ఒక అడ్వకేట్ సహాయంతో డీల్ కుదుర్చుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. मजा आता